హలో పిల్లలు, వెల్కమ్ టు కేకే వ్లాగ్స్ బెడ్ టైమ్ స్టోరీస్. నేను మిస్టర్ కే కృష్ణ. పిల్లలు, మనం చెప్పుకునే బుజ్జి కథల కోసం మీరు చాలా వెయిట్ చేస్తున్నారు కదా. ఈరోజు మీ ముందుకు వచ్చాను ఒక మంచి కథతో. ఇంకా ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పుకున్న స్టోరీ నెంబర్ 1 నక్కబావకి పార్ట్ 2. కొత్తగా కథ వింటున్న వాళ్ళందరూ నక్కబావ పార్ట్ 1 కూడా వినండి, మీకు ఒక కంటిన్యూటీ ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. స్టోరీ నెంబర్ 26 నక్కబావ పార్ట్ 2. నక్క ఆ బండరాయికి తగిలి ఎముకలు విరిగిపోవడంతో నెత్తురు కక్కుని అక్కడే పడిపోయింది. మంగళి అతను నక్క చనిపోయిందనుకొని ఆ పొలం వేసి తను ఎంత నష్టపోయాడో అని బాధపడుతూ అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ నక్క చాలా జిత్తులు మారేది. అది చచ్చిపోలేదు, చనిపోయినట్టు నటించింది. కాకపోతే అది బాగా రక్తం కారిపోవడంతో ఆ బండ మీదే ఉండిపోయింది. 2 రాత్రులు 2 పగళ్ళు అక్కడే ఉండడంతో ఆ నెత్తురు గడ్డకట్టిపోయి కనీసం తను మెడ తిప్పుకొని తనకు తగిలిన దెబ్బల్ని నయం చేసుకోవడానికి తన నాలుకతో నాక్కునే వీలు కూడా లేకుండా అక్కడే ఉండి తనకి ఇంత పని చేసిన మంగళతన్ని ఎలా అయినా పగ తీర్చుకోవాలని ఆలోచిస్తూ అలాగే పడుకోనుంది. పాపం చాలా ఆకలితో ఉండడం వల్ల అది బాగా నీరసించిపోయింది. 3వ రోజు పెద్ద కుండపోతగా వర్షం కురిసింది. ఆ వర్షానికి ఆ గడ్డగట్టిన రక్తం కొంచెం పోవడంతో అది కొంచెం మెడ తిప్పుకోవడానికి వీలుగా ఉండి దాని గాయాలని నాక్కుంటూ కొంచెం సేద తీరింది. అలా ఆ బండరాయి నుంచి బయటకు వచ్చి నడవలేని స్థితిలో నడుచుకుంటూ అడవిలోకి పోయి అక్కడున్న ఔషధ మూలికల శక్తి కలిగిన ఆకులను తిని దాని గాయాల్ని నయం చేసుకుంటుంది. జంతువులకు చాలా బలమైన గాయాలు తగిలినప్పుడు అడవిలో ఉన్న ఆకులను తిని అవి వాటి గాయాల్ని మానుకుంటుంది. కాకపోతే నక్కకి 3 రోజులుగా తిండి లేకపోవడంతో రక్తం కూడా లేకపోవడంతో అది చాలా నీరసంగా ఉంది. దానికి కనీసం చిన్న చిన్న కోడి పిల్లల్ని బాతు పిల్లల్ని వేటాడి తినే అంత శక్తి కూడా లేదు. ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉండగా దానికి మంగళి అతని కొట్టంలో ఉన్న ఆవు గుర్తొచ్చింది. ఆ ఆవును తింటే కనీసం దానికి 10 రోజుల వరకు ఆహారానికి కొదవ లేకుండా ఉంటుందని ఎలా చేయాలా అని ఎత్తు వేస్తుంది. అప్పుడు అక్కడికి ఒక తోడేల జంట వచ్చింది. వెంటనే వాళ్ళని చూసిన నక్కకి ఉపాయం తట్టింది. వెంటనే తోడేల దగ్గరికి వెళ్ళి, అన్నయ్య అన్నయ్య, మీరు ఆవును చూపిస్తే తింటారా అని అడిగింది. తోడేళ్ళు, ఓ తింటాం తమ్ముడు అని బదులిచ్చాయి. సరే అన్నయ్య, నేను ఆవును పిలుచుకొస్తాను, మీరు ఇక్కడే నక్కి ఉండండి అని చెప్పి నక్క బావ మంగళతని కొట్టంలోకి వెళ్ళాడు. మంగళ అతను తనకు జరిగిన నష్టాన్నంతే భార్యకి చెప్పుకుంటూ భోంచేస్తూ కూర్చొనున్నాడు. నక్క ఆవు గుంజాన్ని కట్టిన తాడును తెంపి ఆవును తీసుకొని అడవిలోకి వెళ్ళింది. ఆవు రాగానే అక్కడ మాటు వేసిన తోడేళ్ళు ఆవు మీద పడి ఆవుని చంపేశాయి. మంగళతను భోజనం ముగించుకొని ఆవుకి కొంచెం గడ్డి వేద్దామని తన కొట్టంలోకి రాగా ఆవు లేదు. తను చాలా గాబరా పడిపోయాడు. చుట్టుపక్కలంతా వెతికాడు, ఎక్కడా కనపడలేదు. ఇరుగు పొరుగు వాళ్ళని సాయం పెట్టుకొని అప్పటికి చీకటి అవడంతో వీధి దీపాలు పట్టుకొని అడవిలోకి ఆవు నడిచిన మార్గం గుండా గుర్తులు చూసుకుంటూ వెళ్ళాడు. అక్కడ మనుషులు రావడం చూసి తోడేళ్ళు పారిపోయాయి. ఈ మనుషులు వస్తున్న విషయాన్ని ముందే గ్రహించిన నక్క చెట్టు గుబురులోకి వెళ్ళి దాంకునింది. ఆవు చనిపోయి ఉన్న స్థితిని చూసి మంగళతను అసలే పొలం పోయిన బాధలో ఉండగా ఆవు కూడా చనిపోవడంతో ఎంతో కుంగిపోయి ఇంటికి వెళ్ళి మళ్ళీ తన భార్యకి తన గోడును చెప్పుకొని బాధపడుతూ అలా పడుకున్నాడు. పొద్దున్నే కషాయ వాళ్ళని పిలుచుకొని పోయి కనీసం ఆవు చర్మనన్నా అమ్ముకొని కొంచెం సొమ్ము చేసుకుందామని కషాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కషాయి వాళ్ళు వాళ్ళకేదో పని ఉండడం వల్ల రాలేకపోయారు. ఇంకా మంగళతను చేసేదేం లేక ఆ ఆవుని అక్కడే వదిలేశారు. నక్కకి ఇది చాలా కలిసి వచ్చింది. ఆవు పొట్టకి ఒక పెద్ద రంధ్రం చేసి పగల్లో అప్పుడప్పుడు వెళ్ళి ఆ రంధ్రం గుండా కొంచెం మాంసం తిని సేద తీరి శక్తిని పుంజుకోవడం మొదలుపెట్టింది.
ఇక అటు ఇటు వెళ్ళడం దేనికి? ఆవు పొట్టలోనే పడుకొని కొంచెం కొంచెం మాంసం తింటూ అక్కడే విశ్రాంతి తీసుకుంటే పోలా అనుకుంది. అదే తడువుగా ఆవు పొట్టకి ఇంకొంచెం పెద్ద రంధ్రం చేసి లోపలికెళ్ళి ఆకలేసినప్పుడు కొంచెం కొంచెం మాంసం తింటూ మిగతా టైంలో విశ్రాంతి తీసుకుంటుంది. ఇలా ఒక 4 రోజులు గడిచింది. బాగా ఎండ ఎక్కువ కాయడం వల్ల పొట్ట బిగుసుకుపోయింది. నక్క ఆ పొట్టలో నుంచి బయటికి రావాలనుకుంది, కానీ దానికి వీలు పడ్డం లేదు. ఎందుకంటే పొట్ట బాగా గట్టిగా బిగుచుకుపోయింది. దానికి లోపల ఊపిరాటం లేదు. ఇదేంట్రా దేవుడా ఇలా జరిగింది? నేనేదో ఇక్కడే ఉంది సేద తిరగాలనుకుంటే ఈ ఎండకు కాస్త ఈ పొట్ట బిగుసుకుపోయింది. ఒక ఉచ్చులో నుంచి ఇంకో ఉచ్చులోకి పడ్డానేంట్రా దేవుడా, అయ్యో నా కర్మ అని నక్కబావ ఆలోచిస్తూ కూర్చుంది. అంతలోపల కసాయి వాళ్ళు పని ముగించుకొని ఆ మార్గం మధ్యలో వస్తుండగా, అమ్మయ్యా దీని గురించి అనుకుంటా మంగళతను మన దగ్గరికి వచ్చింది. ఈ ఆవు చర్మాన్ని నమ్ముకొని మనం సొమ్ము చేసుకుందాం అనుకుంటూ ఆ ఆవు కొమ్ములు పట్టుకొని ఈడ్చుకుంటూ పోతున్నాడు. నక్క ఆ మనిషిని చూసి కంగారు పడిపోయింది, బెంబేలెత్తిపోయింది. ఏందిరా బాబు ఇలా జరిగింది అని ఆలోచిస్తూ వెంటనే ఒక ఉపాయం తోచి, ఏయ్ ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావు అని ఆ కసాయివాణ్ణి కంగారు పెట్టింది. వెంటనే కసాయివాడు భయపడిపోయి, ఎవరు నువ్వు అనగానే, నేను ఈ ఊరి గ్రామదేవతను. నేను ఆవు లోపల ఆవహించబడ్డాను. నీవు నన్ను కదిలించావు. ఈ శిక్షకి మీ ఊరు మొత్తం మూల్యం చెల్లించుకోవాలి. రేపు సాయంత్రాలకల్లా నాకు జాతర చేసి నాకు 101 బిందెలతో స్నానం చేయించి నాకు ఒక కొడు పుంజుని కానీ బలివ్వకపోతే మీ గ్రామం మొత్తాన్ని భస్మం చేస్తాను చూడు అని భయపెట్టింది. వెంటనే కసాయివాడు ఆ ఊరిలో ఉన్న కర్ణం దగ్గరికి, మున్సబు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్నంతా చెప్పారు. వాళ్ళు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా తల్లి గంగాలమ్మ, క్షమించమ్మా, తప్పయింది, మా గ్రామాన్ని కాపాడమ్మా, ఏం జరిగిందమ్మా, మా మీద ఎంత కోపంగా ఉన్నావు అని వేడుకున్నారు. అందుకు ఆవు కడుపులో ఉన్న నక్క, తప్పు చేసింది మీరు కాదు, మీ ఊర్లో ఉన్న మంగలి అతను నాకు కోపాన్ని తెప్పించాడు. ఈ ఆవుని చంపి నన్ను ఈ ఆవులోకి ఆవాహం అయ్యేలాగా చేశాడు. కనుక ఆ మంగలి అతనితోనే నాకు జాతర జరిపించండి అని ఆవు కడుపులో నుంచి నక్క చెప్పింది. వెంటనే ఊర్లో ఉన్న ప్రజలు, మునసబు, కరుణంగార్లు అందరూ మంగళతన్ దగ్గరికి వెళ్ళి, చూడు, నువ్వు ఆవుని చంపి మాకు మాయమాటలు చెప్పావు, కనుక శిక్ష నువ్వే అనుభవించాలి, జాతరకయ్యే ఖర్చంతా నువ్వే పెట్టుకోవాలి అని మంగళతను చెప్పాడు. పాపం, నష్టం మీద నష్టం, దెబ్బ మీద దెబ్బ. ఏమి చేయలేక 108 బిందెలు నీళ్లు, ఒక కోడి పుంజును కట్టి తన భార్య ఇద్దరు కలిసి మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో, డోలు సన్నాయితో, ఊరు ప్రజలందరి సమూహంతో ఆవు దగ్గరికి మంగళతను వెళ్ళాడు. ఆవుకి 108 బిందెలు నీళ్లు పోసి పూజ చేసి కోడిని నైవేద్యంగా పెట్టి వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేశారు. నీళ్లు పడ్డంతో ఆవు చర్మం కొంచెం మెత్తగా అయ్యి నక్క ఒక్క ఊపున బయటికి దూకి ఆ కోడిపుంజుని పట్టుకొని పక్కనున్న అడవిలోకి ఎగిరి దూకి పారిపోయింది. ఇదంతా చూస్తున్న ఊరి వాళ్ళు పాపం మంగళ అతని మీద జాలిపడి, అయ్యో నక్క చేసిన పనికి నిన్ను నిందించాం, మమ్మల్ని క్షమించండి అంటూ ఆ కర్ణం గారు, మున్సబ్ గారు, ఆ ఊరి ప్రజలందరూ తలా కొంచెం కొంచెం ధనం ఆ మంగళతనికి ఇచ్చి, వాళ్ళే ఒక మంచి ఆవుని మంగళతనికి కానుకగా ఇచ్చి వాళ్ళు చేసిన తప్పుని సరిదిద్దుకున్నారు. మంగళతను కొత్త ఆవు రావడంతో ఆ ఊరి ప్రజల నుంచి ఇచ్చిన ధనంతో కొంచెం తనకు జరిగిన నష్టాన్ని కుదుట పడ్డాడు. నక్క ఆ కోడి పుంజుని తీసుకొని అడవిలోకి దూరంగా పాడిపోయి ఒక చిన్న గృహ లాంటి ప్రాంతంలోకి వెళ్ళి ఆ కోడిని చాలా క్రూరంగా తింటూ నాకు పూర్వపు శక్తి వచ్చింది మంగలి, ఇక నీ పని చెప్తాను చూసుకో, ఇక ఆట మొదలైంది అంటూ ఆ కోడిని క్రూరంగా చీల్చుకొని తింటూ నక్క కూతలు పెడుతుంది. ఆవు
అంటూ. ఈ శబ్దం ఇంట్లో ఉన్న మంగళతనికి వినిపించింది. మంగళి అతను చనిపోయిందనుకున్న నక్క బతికొచ్చి ఇంత పని చేసిందా అని నక్క మీద తన కోపాన్ని పెంచుకున్నాడు. తాను రాత్రంతా నిద్రపోకుండా ఆ నక్కని ఎలా అయినా నా చేతులతో నేనే చంపాలి అని రాత్రంతా ఆలోచించడం మొదలుపెట్టాడు. నక్క గృహలో కోడిని తిని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఇటువైపు మంగళ అతను ఆ అడవి మొత్తం అక్కడక్కడ కొన్ని ఉచ్చులు బిగించి వచ్చాడు. ఇక నక్క పని ఏమవుతుందో తర్వాయి భాగంలో చూద్దాం, సరేనా? నేను చెప్పే ఈ కథలను చివరి వరకు వింటూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న పిల్లలకు, పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్లీజ్ మీరు ఇలాగే నేను చెప్పే అన్ని కథల్ని పూర్తిగా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం చెప్పే కథలు అందరి పిల్లల దగ్గరికి వెళ్ళాలనేది నా కోరిక. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను చెప్పే బులుబుజ్జి కథలు మన పిల్లలందరూ వింటూ హాయిగా వాళ్ళు ఆ రోజు పడిన కష్టాన్ని మర్చిపోయేలాగా, అలాగే పెద్దలకు కూడా ఈ కథలు ఎంతో హాయిని ఇస్తాయని నేను భావిస్తున్నాను. కనుక ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఇంకా మంచి మంచి కథలు మీ ముందుకు తీసుకొని వస్తాను, సరేనా? ఇంకా హాయిగా నిద్రించండి పిల్లలు. రేపు ఇంకో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా.